ఈరోజు మనం చూడబోయే వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే ఈ వీడియోలో మనం హిమాలయాల ఒడిలో ఒదిగి ఉన్న ఒక అందమైన దేశం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ దేశం చాలా చిన్నది, కానీ దీని అందం మాత్రం వర్ణనాతీతం. అక్కడ ఎత్తైన కొండలు, ప్రకృతి అందాలు, ప్రశాంత వాతావరణం, ధార్మిక స్థలాలు అన్నీ కలిసి మొత్తం ప్రపంచం చూపుని తన వైపుకు తిప్పేలా చేస్తుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరంగా ఉండే విషయం ఏమిటంటే ఇక్కడి గోడల మీద పురుషుల లింగ భాగాలు పెయింటింగ్స్ రూపంలో కనిపిస్తుంటాయి. అంత అందం, ఆధ్యాత్మికత కలిగిన ఆ దేశంలో ఇలాంటివి ఉండడం ఏమిటి? అన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం. ఇంతకీ నేను ఏ దేశం గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైందా? నేను మాట్లాడుతుంది భూటాన్ దేశం గురించి. భూటాన్ యొక్క అంద చందాల గురించి చూపించే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. మొట్టమొదటి విషయం ఏమిటంటే భూటాన్ టూరిస్టులని ఎంతగా ఆకర్షిస్తుందంటే అక్కడ టూరిస్టుల నుండి కూడా చాలా ఇన్కమ్ వస్తుందని చెప్పాలి. అంతేకాకుండా ఈ దేశంలో కనిపించే కొన్ని సాంప్రదాయాల గురించి అయితే మీరు అసలు ఊహించి కూడా ఉండరు. ఇక్కడ స్త్రీల విషయంలో కూడా కొన్ని చట్టాలున్నాయి. వాటిని చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, భూటాన్కి వేరే పేర్లు కూడా ఉన్నాయి. అందులో ఒకటి డ్రక్ యుల్, అంటే ల్యాండ్ ఆఫ్ థండర్ డ్రాగన్. ఈ భూటాన్ దేశం జెండా పైన కూడా డ్రాగన్ బొమ్మ ఉంటుంది. ఈ దేశం విస్తీర్ణంలో చాలా చిన్నదైనప్పటికీ కూడా దీని సౌందర్యం విషయంలో చాలా ఎత్తులో ఉంది. భూటాన్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఒక్కసారైనా భూటాన్కి వెళ్ళాలి అనుకుంటారు. దానికి ముఖ్య కారణం ఇక్కడి ప్రకృతి సౌందర్యం. ఎంతో ఎత్తుగా పచ్చదనంతో సింగారించినట్టు కనిపించే కొండలు, నీలిరంగులో సముద్రం, ప్రశాంతమైన వాతావరణం, అన్నిటికీ మించి ఈ దేశంలోని సాంప్రదాయాలు, ఇవన్నీ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయి. సాధారణంగా ఎవరైనా సరే తమ దేశానికి ఎక్కువ మంది టూరిస్టులు రావాలని కోరుకుంటారు. కానీ ఆశ్చర్యంగా ఇక్కడి ప్రజలు మాత్రం తమ దేశానికి ఎవరూ రాకూడదనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు టూరిస్టుల వల్ల తమ దేశంలోని ప్రశాంతత పాడు కావద్దు అని కోరుకుంటారు. ఇంకా ఇక్కడి ప్రజలు ప్రకృతిని ఎంతగా ప్రేమిస్తారు అన్నది అక్కడ చుట్టుపక్కల ఉన్న పచ్చదనం చూస్తేనే అర్థమవుతుంది. ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. భూటాన్లో జనాభా ఎంతుంటుందో తెలుసా? 60 లక్షల కంటే తక్కువ జనాభా ఉంటుంది. అయితే ఇక్కడి ప్రజలు బౌద్ధ ధర్మాన్ని నమ్ముతారు. అంటే ఇక్కడ దాదాపు 75% మంది ప్రజలు బౌద్ధ ధర్మాన్ని నమ్ముతారు. ఇంకా ఇక్కడ 22% మంది హిందువులు ఉంటారు. 1-2% క్రిస్టియన్స్ కూడా ఉంటారు. భూటాన్లో ఎక్కువగా భూటానీ భాష మాట్లాడతారు. భూటానీ భాష భూటాన్ దేశం యొక్క నేషనల్ లాంగ్వేజ్గా ఉంటుంది. అండ్ అక్కడి కరెన్సీని ఎన్గల్ట్రమ్ అంటారు. ఎన్గల్ట్రమ్ని 1974లో ప్రచురణలోకి తీసుకొచ్చారు. ఈ ఎన్గల్ట్రమ్ ప్రస్తుతానికి దాదాపుగా మన భారత కరెన్సీ అయిన రూపీకి సమానంగా ఉంటుంది. తర్వాత ఇక్కడి ప్రజల వస్త్రధారణ. ఇక్కడి ప్రజల వస్త్రధారణ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. భూటాన్లోని స్త్రీలు ధరించే డ్రెస్ పేరు కిరా. వాళ్ళు ఆ డ్రెస్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వేసుకుంటారు. ఈ డ్రెస్ చూడడానికి చాలా లూజ్గా కనిపిస్తుంది, కానీ ఈ డ్రెస్లు రంగురంగులతో ఎన్నో కాంప్లెక్స్ డిజైన్స్ని కలిగి ఉంటాయి. వీటిని చేతి మీద నేస్తారు. ఇంకా ఇక్కడి ప్రాచీనమైన నృత్యం ఏంటో తెలుసా? అదే చామ్ నృత్యం. దీన్ని 8వ శతాబ్దంలో మొదలుపెట్టారు. అండ్ ఇక్కడి మహిళల ఆభరణాల విషయానికి వస్తే మెడలో హారాలు, చెవిలో కమ్మలు, వేళ్ళకి ఉంగరాలు వేసుకుంటారు. అవి ఈ స్త్రీల అందాన్ని ఇంకొంచెం పెంచుతాయి. స్త్రీలు మాత్రమే కాదు, ఇక్కడి పురుషుల వస్త్రధారణ కూడా చాలా డిఫరెంట్గా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీళ్ళు వేసుకునే డ్రెస్ పేరు కోన్. ఇది పొడుగ్గా, లూజ్గా ఒక బ్లాంకెట్ లాగా ఉంటుంది. దీన్ని భుజాలపైన కప్పుతూ ఒక బ్యాండ్తో బిగించి కడతారు. ఈ కోన్ డ్రెస్ని ఎక్కువగా ఉన్నితో నేస్తారు. దానిపైన విభిన్నమైన డిజైన్స్ ఉంటాయి. వీటిని వీళ్ళు ఎక్కువగా పండుగల సమయంలో వాడతారు, లేదంటే ఎక్కడికైనా ధార్మిక ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు ధరిస్తారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అక్కడ గోడల మీద పురుషుల లింగ భాగాలని పెయింటింగ్ చేయడం అని వీడియో మొదట్లో చెప్పాను కదా. అసలు భూటాన్ దేశస్థులు ఎందుకలా పెయింటింగ్ చేస్తారు అంటే అక్కడ ఇది చాలా సాధారణమైన విషయం. భూటాన్ ప్రజలు దాన్ని ఒక ధార్మిక విషయంగా భావిస్తారు. వాళ్ళ సంస్కృతికి ప్రతీకగా నమ్ముతారు. భూటాన్లో ఈ చిత్రాలని ధార్మిక చిత్రాలతో పాటుగా చూడొచ్చు. అంటే ఇవి పెయింటింగ్స్, విగ్రహాలు ఇంకా రకరకాలుగా అవైలబుల్గా ఉంటాయి. వీటిని కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఉంటారు. ముఖ్యంగా ఈ చిత్రాలు
మందిరాల గోడల మీద, అలాగే ధార్మికమైన ప్రదేశాలు, పవిత్రమైన ప్రదేశాలలో ఎక్కువగా చూడవచ్చు. వీటిని దేవీ దేవతలతో పాటుగా చూస్తారు. ఇంకా దీన్ని స్త్రీ పురుషులు ఇద్దరి ఎనర్జీ కలెక్షన్కి ప్రతీకగా నమ్ముతారు. భూటాన్లోని కొన్ని విశేషమైన సందర్భాల్లో, కొన్ని ప్రత్యేకమైన అనుష్ఠానాల్లో ఈ చిత్రాలకి, విగ్రహాలకి పూజలు కూడా నిర్వహిస్తారు. మీరు భూటాన్ వెళ్ళినప్పుడు కానీ ఈ చిత్రాలను చూస్తే అసలు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే అది అక్కడి ఆచార వ్యవహారాల్లో ఒకటి. భూటాన్ దేశంలో స్త్రీల ఆరోగ్యం గురించి కూడా గవర్నమెంట్ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ విషయంలో ప్రత్యేకమైన సేవలని అందిస్తుంది. అంటే వాళ్ళకి కావలసిన రేషన్, నీళ్లు, మందులు వంటి వాటిని ఫ్రీగా అందిస్తుంది. అంతేకాకుండా భూటాన్ గవర్నమెంట్ అక్కడి అమ్మాయిలకి, ఆడవాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ని కూడా అందిస్తుంది. దాని ద్వారా వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి తమ జీవితాన్ని ఇంకొంచెం బెటర్గా చేసుకోవచ్చు, ఉన్నతమైన జీవితాన్ని జీవించవచ్చు. అంతేకాదు భూటాన్లో కొన్ని ఫెస్టివల్స్ జరుగుతాయి. అవి ఎలా ఉంటాయి అంటే వాటిలో వెళ్ళి మీరు కూడా పాలు పంచుకోవచ్చు. దాని ద్వారా అక్కడి సంస్కృతిని ఇంకొంచెం ఎక్కువగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ జరుపుకునే ముఖ్యమైన పండగల్లో తెంపు సేచు అనేది ఒక పండగ. వీళ్ళు ఈ పండగని సెప్టెంబర్ మంత్లో జరుపుకుంటారు. ఈ ఉత్సవంలో ప్రజలు ఒకరినొకరు విష్ చేసుకుంటారు, మిఠాయిలు పంచుకుంటారు, వారి సాంప్రదాయమైన భోజనాలను అందిస్తారు. ఈ తెంపు పండగని తమ కుటుంబం, బంధువులు, స్నేహితులతో జరుపుకుంటారు. భూటాన్ దేశస్థులు ఈ పండుగని చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే ఈ తెంపు పండుగ ఇక్కడ సంస్కృతిలోని ఏకత్వానికి, సాంప్రదాయాల ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. అయితే ఈ తెంపు ఉత్సవంలో ప్రపంచంలో ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళైనా సరే పాలు పంచుకోవచ్చు, ఇక్కడ భోజనాన్ని ఆస్వాదించవచ్చు. ఆ తర్వాత భూటాన్లోని ఫేమస్ ప్లేసెస్ని సందర్శించవచ్చు. ఇక్కడ ఫేమస్ ప్లేసెస్లో థింపు ఒకటి. ఇది భూటాన్ రాజధాని. థింపు ఒక అందమైన, ప్రశాంతమైన పట్టణం. ఈ థింపు పట్టణం ఆధునికత అలాగే సాంప్రదాయాలని కలగలిపిన ఒక చక్కటి ప్రదేశం. ఇక్కడ బుద్ధ మతరాజ్యం యొక్క మహల్ వంటి సుందర దృశ్యాలను చూడవచ్చు. భూటాన్ యొక్క నేషనల్ ఫ్లవర్ హిమాలయన్ నీల పోస్టా. ఈ పువ్వులు ఎత్తైన కొండల మీద 3500 నుండి 4500 మీటర్ల ఎత్తులో చెట్లకి లభిస్తాయి. కానీ ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఇక్కడ, అంటే ఈ దేశానికి నేషనల్ ఫ్రూట్ లేదు. ఇంక తర్వాత ది బూంగ్ తాంగ్ ఘాటి. ఇది భూటాన్లోని ప్రసిద్ధమైన ఘాట్లలో ఒకటి. ఈ బూంగ్ తాంగ్ ఘాట్ పచ్చని అడవి, సాంస్కృతిక మహత్వానికి ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడున్న బూంగ్ తాంగ్ మఠం, అలాగే కిల్ట్ షోంగ్ లకంగా వంటి ధార్మిక క్షేత్రాలు పర్యాటకులని తమ వైపు ఆకర్షిస్తాయి. ఇవి భూటాన్ యొక్క సాంప్రదాయ జీవన విధానం, ఇంకా ప్రాకృతిక సౌందర్యాల అనుభూతిని కలిగిస్తాయి. దీని తర్వాత ఇక్కడ సందర్శించదగ్గ ప్రదేశం టచోంగ్ లకాంగ్. భూటాన్లోని ప్రసిద్ధమైన ఇతిహాసం కలిగిన బుద్ధ మఠాలలో ఒకటి. ఈ మఠం ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంది. దీన్ని సందర్శించాలి అంటే ఒక ప్రత్యేకమైన దారిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బుద్ధ మతానికి చెందిన గురువు ధ్యానం చేసేవాడు. ఈ మఠం చుట్టూ ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక వాతావరణంతో ఎంతో అందంగా ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోని చివరి వరకు చూశారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.